అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానంలో అధ్యక్ష, కేజీబీవీ పాఠశాలలో అధ్యక్ష ఇతర రాష్ట్రాలతో మన దేశంలో 30 రాష్ట్రాలు ఉన్నాయి అధ్యక్ష, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 2/3 ఆఫ్ ది రాష్ట్రాల్లో కేజీబీవీ పాఠశాలలు ఉన్నటువంటి స్కూల్స్ కేవలం 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి మాత్రమే ఉంటాయి అధ్యక్ష. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే 6, 7, 8తో పాటుగా 9, 10 తరగతులు ఉన్నాయి అధ్యక్ష. అట్లాగే 2018లో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేసాం అధ్యక్ష. అంటే ఇంటర్మీడియట్ క్లాసెస్ కూడా అక్కడ రన్ చేస్తున్నారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఇది పథకం ద్వారా 2004లో ఇచ్చిన అధ్యక్ష. ముందుగా మన రాష్ట్రంలో ట్రైబల్ వెల్ఫేర్ ప్రాంతంలో ఉన్నవి ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ పరిధిలో, అలాగే కొన్ని ఏపీఆర్ఏ సొసైటీ పరిధిలో, మరికొన్ని ఇతర సొసైటీ పరిధిలో రన్ చేశారు అధ్యక్ష. బట్ 2012లో కేజీబీవీ సొసైటీ అనేది ఏర్పాటు చేసి అధ్యక్ష, 2012లో సొసైటీని ఏర్పాటు చేసి తద్వారా రిక్రూట్మెంట్ చేశారు అధ్యక్ష. వారిని అందరినీ కూడా ప్రిన్సిపాల్స్ ఒకరు, అట్లానే రిమైనింగ్ స్టాఫ్ అందరినీ కూడా సిఆర్టీలు పీజీటీలని అపాయింట్ చేశారు అధ్యక్ష. ఇక్కడ నేను గౌరవ మంత్రి గారికి అడిగేది ఏంటంటే అధ్యక్ష, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటిది కేవలం 6, 7, 8 తరగతులు మాత్రమే. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంది అధ్యక్ష. అక్కడ నియమించినటువంటి ప్రిన్సిపాల్ మీరు కాంట్రాక్ట్ బేస్లో నియమించారు అధ్యక్ష. ఎర్లియర్ స్పెషల్ ఆఫీసర్ అని నామకరణం ఉండేది అధ్యక్ష, తర్వాత మీరు ప్రిన్సిపాల్గా మార్చారు అధ్యక్ష. కానీ దే ఆర్ నాట్ గెజిటెడ్ అధ్యక్ష. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు విద్యార్థులకు ఉన్నటువంటి ఆందోళన ఏంటంటే అధ్యక్ష, కేజీబీవీ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకి మీరు జారీ చేసినటువంటి మెమోస్ ఏవైతే ఉంటున్నాయో అవి వ్యాలిడ్ అవుతాయా లేదనేటటువంటి సందేహము ఉంది అధ్యక్ష. ఇది ఒక్కొక్కసారి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు అవి చాలా వరకు అభ్యంతరాలు కూడా వస్తున్నాయి అధ్యక్ష. అంటే రెగ్యులర్ ప్రిన్సిపాల్స్ని వేయాలి అధ్యక్ష. వీళ్ళందరినీ 2013లో బై వే ఆఫ్ నోటిఫికేషన్ రాత పరీక్ష పెట్టి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి అపాయింట్ చేశారు అధ్యక్ష. కాబట్టి ఆ ప్రిన్సిపాల్స్ని రెగ్యులర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తమ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టి తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఇదో పాయింట్ అధ్యక్ష. రెండవది అధ్యక్ష, ఎంటీఎస్ అమలు చేస్తామని చెప్పి జీవోఎంఎస్ నెంబర్ 12, జీవోఎంఎస్ నెంబర్ 24, అలాగే వైసీపీ ప్రభుత్వంలో జీవోఎంఎస్ నెంబర్ 5, జీవోఎంఎస్ నెంబర్ 40, 2018-19లో జీవోఎంఎస్ నెంబర్ 12 అండ్ 24 ఇచ్చాం అధ్యక్ష. బట్ ఇంతవరకు కూడా మనం ఎంటీఎస్ అమలు చేయలేదు అధ్యక్ష. మన ఈవెన్ హైకోర్టులో కూడా అధ్యక్ష అమలు చేస్తామని మనం ప్రభుత్వం అక్కడ హామీ ఇచ్చి ఇంతవరకు కూడా అమలు చేయలేదు అధ్యక్ష. దయచేసి మీ తమ ద్వారా గౌరవ మంత్రి గారికి ఎంటీఎస్ మనం ఎప్పటిలోగా అమలు చేయబోతున్నారు ప్రభుత్వం అనేది తెలియపరచాలి అధ్యక్ష. రెండవదే అధ్యక్ష, మూడో పాయింట్ అధ్యక్ష, నేను అడిగేదే నేను అదే సీనియర్ మెంబర్ సారీ నేను 1 మినిట్ మాట్లాడాను అధ్యక్ష, ఇంకో 1 మినిట్ అట్లానే అధ్యక్ష. అంటే డిస్పారిటీ చెప్తున్నాను అధ్యక్ష. ఇదే ఇంటర్మీడియట్ ఉన్నటువంటి సొసైటీస్ లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి 50,000 నుంచి 80,000 జీతాలు ఉన్నాయి అధ్యక్ష. బట్ ఇక్కడ మాత్రం ప్రిన్సిపాల్ కి 31,000, అట్లనే సిఆర్టీలకి 24,000, 25,000 ఇస్తున్నారు అధ్యక్ష. మోడల్ స్కూల్స్ దీని తర్వాత ఏర్పాటు చేసినటువంటి మోడల్ స్కూల్స్ లో కూడా 50,000, 60,000 ఉన్నాయి అధ్యక్ష. అంటే ఇదే సమాన పని సమాన వేతనం రెసిడెన్షియల్ సొసైటీస్ లో ఉన్నటువంటి వాళ్ళకి 50,000 నుంచి 80,000 వరకు జీతాలు ఉన్నాయి. కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న ప్రిన్సిపాల్స్ కి, సిఆర్టీస్ కి, పీజీటీస్ కి 28,000, 24,000, 31,000 ఉన్నాయి అధ్యక్ష. ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం అధ్యక్ష. అలానే